జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు గాను మద్దతుగా నూజివీడులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో నియోజకవర్గ సమన్వయకర్త బర్మా పనిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగాలని ధర్మా పనిబాబు ఆకాంక్షించారు. ఆయన చేపట్టిన దీక్షకు మద్దతుగా తాము కూడా నూజివీడు నియోజకవర్గంలో అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువులు నూనెలు కొవ్వు వాడటం బాధాకరమని ఆరోపించారు. స్వామివారి ప్రాంగణంలో ప్రత్యేక ల్యాబ్ను ఏర్పాట్లు చేసి ప్రభుత్వాలకు రాజకీయాలకు అతీతంగా ఓ ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ల్యాబ్ నిర్వహణ ఉండేలా చూడాలని హితవు పలికారు. శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంలో కూడా విచారణ జరిపించాలని, ట్రస్ట్ ద్వారా జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. టీటీడీలో ఇలాంటి సంఘటనలు మరోమారు పునరావృతం కాకుండా ప్రభుత్వం సిబిఐ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హితవు పలికారు. టీటీడీలో జగన్ ప్రభుత్వం చేసిన అవకతవకలపై కూడా విచారణ జరిపించి టీటీడీ పవిత్రతను కాపాడాలని బర్మా పనిబాబు కోరారు. మరి లడ్డు ప్రసాదం గురించి అనేక వార్తలు వస్తున్నాయి. దానిలో అనేక అవకతవకలు జరిగినాయని, యానిమల్స్ యొక్క కొవ్వు ఆయిల్ వస్తుందని, అదేవిధంగా వెజిటబుల్స్ ఆయిల్ కల్తీ జరిగిందని రకరకాల ఈ రిపోర్ట్స్ లో వచ్చినాయని తేలింది. దానికి గాను మా అధ్యక్షుల వారు నిన్న ప్రాయశ్చిత్త దీక్ష మన వెంకటేశ్వర స్వామి గుడి నంబూరులో చేపట్టడం జరిగింది. అందుకు గాను 11 రోజులు అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేపట్టుతున్నారు. ఎందుకంటే 300 సంవత్సరంలో కలిగిన ఈ ప్రసాదం లడ్డు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగి ఆ లడ్డు కూడా అనేక రకాలుగా క్వాలిటీ తగ్గి ప్రజలు చాలా డిస్కషన్ జరిగినా కూడా గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఈ రోజు ఉన్న ల్యాబ్స్ చెప్తున్నాయి ఆ లడ్డులో చాలా కల్తీ జరిగిందని. దేవుడు లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందంటే ఆ ప్రభుత్వం ఎన్ని రకాలుగా అవకతవకలు జరిగినాయో దాని మీద సిట్టే కానివ్వండి, సిట్టింగ్ జడ్జితో కానివ్వండి, సిబిఐతో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా గత టీటీడీ కమిటీ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. అదే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినకోకుండా ఇటువంటి ఫ్యూచర్ లో ఎప్పుడు రాకోకుండా ఒక తిరుపతి దేవస్థానంలో మనమే ఒక సొంతంగా ఒక ల్యాబ్ ఓపెన్ చేసుకొని అదొక ప్రత్యేకంగా దాని మీద ఒక కమిటీ వేసి అది ఏ ప్రభుత్వానికి దాని మీద రైట్స్ లేకోకుండా ఆ కమిటీలోనే ఒక స్వచ్ఛందంగా ఆ ప్రసాద లడ్డూని భక్తులకు అందజేసే విధంగా మన ప్రభుత్వం కూడా ముందుకెళ్లే విధంగా ఉండాలి. ఈ 11 రోజులు మా పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రాయశ్చిత్త దీక్షని విజయవంతం చేసేందుకు ఈ రోజు మేము నూజివీడులో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేము కూడా దీక్ష ప్రారంభించడం జరిగింది జనసేన పార్టీ తరఫున. అదే విధంగా ఈ రోజు నుంచి రేపు ఈ 11 రోజులు కూడా నియోజకవర్గం మొత్తం మండలాల్లో, క్షేత్రస్థాయి గ్రామాల్లో కూడా అన్ని దేవాలయాల్లో కూడా ఈ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కళ్యాణ్ గారికి మేము కూడా చేయటం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయో ఆ అవకతవకలన్నీ బయట పెట్టే విధంగా, అదే విధంగా శ్రీవాణి ట్రస్ట్ లో కూడా 500కే రసీదు ఇచ్చారు. మిగతా 9500 ఏమైనాయో కూడా దాని మీద కూడా దర్యాప్తు చేసి వాళ్ళని కూడా కఠినంగా శిక్షించి దాని మీద కూడా ఒక రిపోర్టు మనం తయారు చేసి ఆ దేవాలయంలో ఎవరైనా దీని మీద ఎటువంటి ఫ్రాడ్ జరిగినా దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే విధంగా ముందు ఆ ఉన్న గత సిఇఓ ధర్మారెడ్డి గారిని ఇమీడియట్ గా ఆయన్ని ప్రాసిక్యూషన్ చేసి ఇమీడియట్ గా అతని మీద కేసు పెట్టి అతన్ని విచారించే వస్తే అన్ని రకాలుగా దాని మీద ఉన్న ఫ్రాడ్స్ అన్ని బయటకు వస్తాయి. ఈ రకంగా దేవాలయాల్లో గత 294 దేవాలయాల్లో చాలా ఘోరంగా జరిగినాయి. దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అవన్నీ ఈ ప్రభుత్వంలో సిట్టు వేస్తారో ఇతరత్ర ఏ కమిటీ వేస్తారో మన చంద్రబాబు నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రకంగా దేవాలయాల మీద కూడా కొంచెం ఈ కమిటీలు అన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ తీసుకొని హిందుత్వం గాని అదే రకంగా ప్రతి మతం మీద చర్చ అవ్వచ్చు. అదే విధంగా మన ముస్లిం
మసీదుల మీద అవ్వచ్చు, ఏదైనా కానీ ఏ మతం మీద అయినా కానీ ఇటువంటి లేకోకుండా చూసుకొని ముందుకెళ్లే విధంగా మరి పరిపాలన సాగిస్తానని ఆశిస్తూ ఈ విధంగా తెలియజేయటం అయింది.